ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మార్గశిర పౌర్ణమి బాబా మార్గంలో మనకు రెండు ముఖ్యమైనటువంటి పర్వదినాలు. ఒకటి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి, రెండవది సద్గురు శ్రీ సాయి బాబా తమ వైభవాన్ని లోకానికి చాటడానికి మార్గశిర పౌర్ణమి రోజు వారు 3 రోజులు సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి ఒక గొప్ప పర్వదినం. పర్వదినం ఎందుకంటున్నానంటే బాబా 3 రోజుల సమాధి తర్వాతనే బాబా యొక్క వైభవం అందరికీ తెలియవచ్చింది. ముఖ్యంగా దత్త జయంతికి సంబంధించి బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక గొప్ప కనెక్టివిటీ ఉంటుంది. ఆ రోజైనా ఈ రోజైనా బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క మెజారిటీ భక్తుల యొక్క అనుభవం ఏమిటంటే, బాబా సాక్షాత్తు దత్తావతారం అనేటువంటి అనుభవంతో చాలామంది బాబాను ఆరాధిస్తూ ఉంటారు. ఆ రోజు ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిస్థితుల్లో మహారాష్ట్ర దేశమంతా కూడా వారికి గురుచరిత్ర నిత్య నియమ పారాయణ గ్రంథంగా ఉండేది. ప్రతి ఇంటా కూడా గురుచరిత్ర పారాయణ ఎవరో ఒకరు చేస్తుండేటువంటి వారు. అందుకనే బాబాను దర్శించినటువంటి ఎక్కువ మంది భక్తులు ఆ రోజు మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు బాబాను దత్తస్వరూపుడిగా భావించేటువంటి వారు. ఈవెన్ హేమాడ్ పంత్ కూడా బాబాను దత్తస్వరూపుడిగానే ఎక్కువగా వారు భావించారు. బాపుసాహెబ్ జోగ్ లాంటి వారు, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు, అనేక మందికి బాబా వారు సాక్షాత్తు దత్తులుగా వారు అనుభవాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ రోజు షిరిడీకి ఎక్కడెక్కడి నుంచో భక్తజనం వచ్చేటువంటి భక్తజనము ముందుగా కోపర్గావ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ గోదావరిలో స్నానమాచరించి గోదావరి ఒడ్డున ఉన్నటువంటి దత్తుని దర్శనం చేసుకొని ఆ తర్వాత బాబా దర్శనానికి వచ్చేటువంటి వారు. కోపర్గావ్లో ఎవరైతే గోదావరిలో స్నానమాచరిస్తారో వారు దత్తుని దర్శనం చేసుకోకుండా వచ్చినటువంటి సందర్భాల్లో బాబా ఆ విషయాన్ని వారికి గుర్తుకు చేస్తారు. నానాసాహెబ్ చందోర్కర్ యొక్క సడ్డకుడు, అతడు గొప్ప దత్తభక్తుడు. ఒకరోజు తన సడ్డకుడితో పాటు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీకి బయలుదేరి కోపర్గావ్లో దిగుతారు. దిగిన తర్వాత అప్పుడు చందోర్కర్కు ఒక విషయం గుర్తొస్తుంది. దత్తాత్రేయ స్వామి గుడి నుండి కింది గోదావరిలోకి దిగడానికి సరైనటువంటి మెట్ల మార్గం ఉండదు. ఆ మెట్లను తాను నిర్మిస్తానని చెప్పి ఆ గుడి పూజారికి హామీ ఇస్తాడు. ఇచ్చి చాలా రోజులైంది. అక్కడికి రాగానే ఆ విషయం గుర్తొస్తుంది. ఒకవేళ పూజారి అడిగితే నాకు చిన్నతనం అవుతుందని చెప్పి తన యొక్క సడ్డకుణ్ణి గోదావరి వద్ద ఉన్నటువంటి దత్తుడి దర్శనం లేకుండానే పక్కన ఇంకొక దారి వెంట వెళ్ళి గోదావరిలో స్నానం చేసి షిరిడీకి వస్తారు. షిరిడీకి వస్తే బాబా అడుగుతారు, నానా, నా సహచర్యంలో నువ్వు నేర్చుకున్నటువంటిది ఇదేనా? నీ యొక్క సడ్డకుడు దత్తభక్తుడు కదా, అతనికి దత్త దర్శనం లేకుండా ఇక్కడికి తీసుకొస్తావా? నానా చెప్పు ఏం జరిగిందో అని అంటాడు. అప్పుడు నానాసాహెబ్ చెప్తాడు, జరిగినటువంటి సంఘటన ఇది. అడ్డదారిన వెళ్ళి గోదావరిలో స్నానం చేసి మీ దర్శనానికి వచ్చాము, అప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అని చెప్తాడు. అప్పుడు బాబా చెప్పినటువంటి మాట, ఆ దత్తుడు దయామయుడు కాబట్టి ముళ్ళుతో వదిలేశాడు, వేరే వాళ్ళైతే ఏం జరిగేదో నేను చెప్పలేను అని చెప్పి బాబా అంటారు. అంటే దత్తుడి పట్ల ఆ వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత బలపరచడానికి బాబా ఈ విధంగా నానాసాహెబ్తో చెప్తారు. అంతేకాదు బాబా చాలా సందర్భాల్లో నిదర్శనమిస్తారు, దత్తుడు నేను వేరు కాదు అనేటువంటి విషయం. గోవా నుంచి 2 పెద్ద మనుషులు వస్తారు కదా, అందులో ఒక వ్యక్తి చాలా నిరుపేద వ్యక్తి, కొండ ప్రాంతంలో నివసించేటువంటి వారు, ఉపాధే లేకుండా ఉండేది. అటువంటి వ్యక్తి ఉద్యోగం వస్తే మొదటి జీతం నేను దత్తునికి సమర్పిస్తానని చెప్పి మొక్కుకుంటారు కదా. అలా కొన్ని ఏళ్ళు గడుస్తాయి. 15 రూపాయల జీతం కాస్త 200 రూపాయలు అవుతుంది. ఆ 200 రూపాయలైనా సరే దత్తుడికి చెల్లించాల్సినటువంటి మొక్కును చెల్లించారు. కానీ ఆ వ్యక్తి అదృష్టవశాత్తు షిరిడీకి రప్పించబడి ఆ వ్యక్తి నుంచి బాబా అడిగి మరీ దక్షిణ తీసుకుంటాడు. రెండో వ్యక్తి 30 రూపాయలు ఇస్తా అన్నా సరే తీసుకోడు. ఆ సందర్భంలో దత్తుడికి ఆ వ్యక్తి పడ్డటువంటి బాకీ గురించి తెలియజేస్తారు.
ఈ వ్యక్తి దత్తుడికి బాకీ ఉన్నాడు, ఆ ఉన్నటువంటి బాకీనే నేను స్వీకరించాను, ఎవరైతే రుణపడి ఉంటారో వారి నుంచి మాత్రమే నేను దక్షిణను స్వీకరిస్తాను అని చెప్పి చెప్తారు. కాబట్టి మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు దత్తునికి రుణపడే ఉంటాం. అలా రుణం తీర్చుకోవడానికి ఈసారి బాబా మనకు ఒక అవకాశం ఇచ్చారు. వరాల్ సాయి మందిరంలో మొట్టమొదటిసారిగా బాబా శ్రీదత్త హోమాన్ని చేయించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. దత్తునికి వరాల్ సాయి మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని బాబా ఇవ్వనున్నారు. ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం ఏమిటంటే, ఇంతకుముందు కేవలము ఒక దత్తమూర్తిని, ఆ దత్తమూర్తి కూడా ఎలా వచ్చింది సాయి టీవీకి అనంటే, ఒక పెద్ద ఆయన దాదాపు తన ఇంట్లో ఆ దత్తమూర్తిని 30 సంవత్సరాల పాటు ఆరాధించాడు. సికింద్రాబాద్లో ఉంటారు. వరాల్ సాయి మందిరం కట్టకముందు 2016లో అనుకుంటా, నేను ఈ దత్తుణ్ణి సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఆ దత్తుణ్ణి మీరు తీసుకెళ్ళండి అని అన్నారు. ఆ విధంగా దత్తాత్రేయ స్వామిని తీసుకొచ్చి తార్నాకలో మన సాయి టీవీ ఆఫీస్లో మనం పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా బాబాతో పాటు దత్తుడికి ప్రతి గురువారం అలంకరణ చేస్తాం. వరాల్ సాయి మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన బాబాగారి పక్కనే ఉండి పూజలు అందుకుంటూ ఉన్నారు. గతంలో ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసు కదా. ద్వారకామయ్య బాబా పైన ఉన్నటువంటి ఆ యొక్క సీలింగ్కు ఉన్నటువంటి ఫ్లవరు కింద కూలిపడింది. ఆ సమయంలో బాబాకు ఏమీ కాలేదు. నిజంగా అది బాబా, ద్వారకామయ్య బాబా తలపైన పడితే వారి మూర్తి మొత్తము కూడా ధ్వంసం కావాలి. అటువంటిది తన అవతారమైనటువంటి ఆ ద్వారకామయ్య నిలయుడైనటువంటి సాయికి కేవలం కాలు గోరుకు మాత్రమే కొంచెం దెబ్బ తగిలేలా చేసి ఆ యొక్క పూర్తి బరువును దత్తస్వామియే తన చేతితో ఆపి అలా అన్నారు. ఎందుకు ఇది నేను చూసినట్టు చెప్తున్నానని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. బాబా పైన అది పూర్తిగా కూలితే ద్వారకామయ్య విగ్రహం పూర్తిగా ధ్వంసం కావాలి. కానీ బాబా కాలు గోరికి చిన్న గాయమైంది తప్ప ఏమీ కాలే బాబా గారికి. మరి ఎవరు దాన్ని ఆపారు? ఎవరు దాన్ని భరించారు? సాక్షాత్తు శ్రీ దత్తస్వామి దాన్ని భరించారు. భరించి వారి యొక్క చతుర్భుజాల్లో ఒక చేతిని వారు విరగ్గొట్టుకోవడం జరిగింది అది ఆపడానికి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దత్తస్వామి ఏ విధంగా పెను ప్రమాదాన్ని ఆపారు. దానికోసం వారి చతుర్భుజాల్లో ఒక చెయ్యిని వారు ధ్వంసం చేసుకున్నారు అది ఆపడానికి. అప్పటి నుండి ఆ దత్తమూర్తిని పక్కన పెట్టడం జరిగింది. దాదాపు ఈ సంఘటన జరిగి ఒక 5-6 మాసాలు గడుస్తుంది. గురు పౌర్ణమి కంటే ముందు జరిగింది. ఈ క్రమంలో అనేక మార్లు మరి యొక్క దత్తమూర్తిని తీసుకొచ్చి పూజకు మనం మళ్ళీ దాన్ని పెట్టాలి, దత్తస్వామి పూజ ఆరంభించాలి అని చెప్పి అనుకున్నాం. తర్వాత గాన్గాపూర్ వెళ్ళాం, షిరిడీ వెళ్ళాం, నాసిక్ వెళ్ళాం, అనేక ప్రాంతాలకు వెళ్ళాం. వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకున్నాం మనము నూతన దత్తమూర్తిని తీసుకురావాలి అని చెప్పి. అస్సలు కుదరలేదు. ఆ దత్తమూర్తి ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలనేటువంటిది వారు ముందే నిర్ణయించుకున్నారు. ఇక్కడ మన మందిరానికి సమీపంలోనే ఒక శిల్ప కళాక్షేత్రం ఉంది రాంపల్లిలో. ఆ శిల్ప కళాక్షేత్రం సంబంధించి ఒక నెంబర్ దొరికితే వారికి ఫోన్ చేస్తే అప్పుడు మొదట పలకలేదు. 2 సార్లు చేశాం, ఫోన్ తీయలేదు. లాభం లేదని చెప్పి నాగోలుకు వెళ్ళి అక్కడ మార్బుల్ షాప్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఎట్లానైనా సరే దత్తమూర్తిని తీసుకురావాలి, ఎందుకంటే మనం దత్త హోమం పెట్టుకున్నాం కాబట్టి నూతన మూర్తిని మనము ఖచ్చితంగా చరప్రతిష్ఠ చెయ్యాలి ఇక్కడ అనేటువంటిది నిర్ణయించుకున్నాం. మొత్తం తిరిగాం. అసలు ఎంత దత్తుడు ఎట్లా పరీక్ష పెడతాడంటే, ప్రతిరోజు చాలా సందర్భాల్లో ఆ రూట్లో వెళ్ళినటువంటి వాళ్ళమే. కానీ ఆ రోజు ఆఫీస్ నుంచి నాగోల్ వెళ్ళడానికి 18 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు 1.5 సమయం పట్టింది. అక్కడ పోయాం, ఏదీ నచ్చలేదు. అక్కడికి వెళ్ళి ఆ మూర్తుల్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ శిల్ప కళాక్షేత్రం వారు ఫోన్ చేసి దత్త విగ్రహం ఉందా అంటే ఉంది, ఫీట్నర్ విగ్రహం ఉంది, 18 ఇంచులది అని చెప్పారు.
సరే మేము వస్తున్నాము ఉండండి అంటే, మీరు 8 లోపు వస్తే ఉంటామన్నారు. అప్పటికి సమయం 6 అయింది, 7 గంటలకు వెళ్ళిపోదాంలే అనుకున్నాం. కానీ మళ్ళీ రిటర్న్లో ట్రాఫిక్ 2 గంటలు. సరిగ్గా మేము వారి యొక్క శిల్ప కళాక్షేత్రానికి వెళ్ళేసరికి వారు అప్పుడే వెళ్ళిపోదామని చెప్పి బయటికి రావడం జరుగుతుంది. మమ్మల్ని చూసి లోపలికి తీసుకెళ్లారు. నల్లరాతి పైన దత్తుడు ఎంత అందంగా ఉన్నాడంటే, దత్తుడి యొక్క విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది. మనందరము 3 తలలు ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఉన్నటువంటి ఆ రూపాన్నే మనం చూస్తాం. కానీ శిల్పకళా శాస్త్రం ప్రకారం దత్తుడికి 4 ముఖాలు ఉంటాయట. 3 ముఖాలు మన వైపు కనిపిస్తాయి, ఇంకొక ముఖము అంతర్ముఖంగా వెనక్కి ఉంటుంది. ఆ శిల్పాన్ని చూసిన తర్వాత ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు, ఆ మూర్తి కింద 4 వేదాలకు ప్రతీక అయినటువంటి 4 శునకాలను కూడా వారు చెక్కడం జరిగింది. అనుకున్నాం, దత్తుడు ఇక్కడ వచ్చి ఉంటే మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. దత్తుడి యొక్క మాయ అలాగే ఉంటుంది. మనం దత్త చరిత్రలో చదువుతుంటాం కదా, భక్తులకు రకరకాల రూపాల్లో, విభిన్నమైనటువంటి రూపాల్లో, ఒకరికి తాగుబోతిగా, ఒకరు శ్మశానంలో ఉన్నట్టు, ఒకరికి పూర్తిగా పుల్లుబడ్డటువంటి శరీరంతో ఇలా దత్తుడు దర్శనమిస్తూ ఉంటాడు. మాకు కూడా ఊరంతా తిప్పి, ఊరంతా అయింది 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు తిప్పి తను ఇక్కడే వచ్చున్నారు. తర్వాత నేను ఆసక్తితో అడిగాను, సార్ ఈ దత్తమూర్తి సిద్ధమై ఎన్ని రోజులైంది అని అడిగాను. ఈ దత్తమూర్తి శ్రీరామనవమి రోజు వారు ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఎవరూ అడగలేదు. దత్తమూర్తి సాధారణంగా పెట్టుకుంటే గుళ్ళల్లో పెద్దవి పెట్టుకుంటారు కదా, నేను కూడా ఇది ఎవరన్నా వస్తే వచ్చారు, లేకపోతే లేదు, ఇలా ఉండని అని చెప్పి ఈ శిల్పకళా ఆలయంలో నేను పెట్టుకున్నాను అని అన్నారు. సరిగ్గా శ్రీరామనవమి తర్వాతే మన మందిరంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇదంతా కూడా తెలిసినటువంటి దత్తుడు ముందుగానే వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ తర్వాత మనల్ని ఊరంతా తిప్పి తను ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లారు. నిజంగా దత్తమూర్తి ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా ఉన్నారో నల్లరాయిలో. వారిని మనము 14వ తేదీ మార్గశిర పౌర్ణమి రోజు ఇక్కడ శాస్త్రోక్తంగా దత్తహోమం నిర్వహించి వారికి దాన్ని మన మందిరంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. అంటే దత్తాత్రేయ స్వామి బాబా వేరు కారు అనేటువంటి విషయాన్ని మరలా ఇక్కడ నిర్ణయించారు. అయితే మన మందిరంలో ఆ మూర్తి ధ్వంసమైనప్పుడు అది చూసినటువంటి మన వరాల సాయి మందిరం సమీపంలో ఉన్నటువంటి ఒక సాయి భక్తురాలు అడిగింది, ఆ మూర్తి అలా అయింది కదా, మేము మూర్తిని ఇవ్వవచ్చా అని. సరే తప్పకుండా ఇద్దరు కానీ అని చెప్పినాం. ఆ రోజు ఆవిడ్ని కూడా తీసుకెళ్ళి దత్తస్వామిని శాస్త్రోక్తంగా గుళ్ళోకి ఆ రోజు తీసుకొచ్చి ధాన్యాదివాసం చేశాం. ఆ ధాన్యాదివాసం చేస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ ఒక మాట అంది, ఎంత అదృష్టం ఉంటే మాకు ఈ భాగ్యం కలగాలి అని చెప్పంటే, నేను అప్పుడు గోవా పెద్ద మనుషుల కథ చెప్పా. అమ్మా, బాబా దత్తునికి ఎవరైనా బాకీ ఉంటే వారి బాకీని వారు వసూలు చేసుకుంటారమ్మా అని అన్నాడు. తర్వాత ఆవిడొక ఇన్సిడెంట్ చెప్పింది. నా మనవళ్ళు పుట్టినప్పుడు దత్తునికి నేను మొక్కుకున్నాను, ఏదో ఒక కార్యం నీ కోసం చేస్తానయ్యా అని. 2 కవలలు వాళ్ళు అప్పుడు మొక్కుకున్నటువంటి దాన్ని నాకు తెలియకుండానే ఆ దత్తస్వామి యొక్క రుణాన్ని వరాల సాయి తీర్చేపిచ్చాడు అని చెప్పారు. అంటే బాబా కేవలము మన శ్రేయస్సును మాత్రమే కాదు, మనం ఎక్కడెక్కడ బాకీ పడి ఉన్నామో ఆ బాకీలన్నింటినీ కూడా బాబా తీర్పిస్తారు. అంతే కదా, శ్యామ మొక్కులు ఎప్పుడు వాళ్ళ తల్లి మొక్కుకుంది. శ్యామ పుట్టినప్పుడు, ఆ తర్వాత తనకు అనారోగ్యం అయితే మళ్ళీ మొక్కుకుంది. అటువంటి మొక్కులను బాకీలను ఏ విధంగా బాబా తీర్పిచ్చారు. అదేవిధంగా ఒక భక్తుడు గానగాపురం వెళ్ళి మొక్కుకుంటాడు, సంతానం లేదు. అయ్యా, నీ నిజ నిర్గుణ పాదుకలను నేను దర్శించుకున్నాను, ఈ భాగ్యం వల్ల నాకు పుత్రుణ్ణి ప్రసాదించు, మరలా నేను నీ వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని అంటారు. ఆ తర్వాత కొడుకు పుడతాడు, అతను ఆ మొక్కు మర్చిపోతాడు, షిర్డీకి వస్తే ఆ భక్తుల్ని ఉద్దేశించి బాబా అన్నటువంటి మాట, రే నీ యోగంలోనో లేదు కొడుకు, అటువంటి కొడుకును నా కడుపు చింపి మరీ నీకు ఇస్తే
నన్నే మర్చిపోతావా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తికి గుర్తొస్తుంది ఎక్కడ తాను మొక్కుకున్నానని. బాబాకేం మొక్కుకోలేదు, ఆ దత్త నిర్గుణ పాదుకలకు వారు మొక్కుకోవడం జరిగింది. అది గుర్తొచ్చి వెంటనే వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించిన తర్వాత షిరిడీకి మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు బాబా సంతోషించారు. కాబట్టి మనం కూడా దత్తునికి ఎప్పుడో ఒకప్పుడు బాకీ పడే ఉంటాం ఏదో ఒక సందర్భంలో. కాబట్టి మీరందరూ కూడా రేపు వరాల సాయిలో జరిగేటువంటి 14వ తేదీ రోజు వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ఆ దత్త హోమంలో పాల్గొని ఆ దత్తుని యొక్క రుణాన్ని, మనకు తెలిసి తెలియక పడ్డటువంటి రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా బాబా సంతోషిస్తాడు. ఆ రోజు తనను ఆశ్రయించినటువంటి అనేక మంది భక్తులకు దత్తుడి పట్ల మరింత భక్తి శ్రద్ధలను పెంచారు. బాపు సాహెబ్ జోగ్ కేవలం బాబాను ఒకసారి దర్శించుకొని 2 రోజులు ఉండిపోదామని చెప్పి వచ్చినటువంటి వారు స్వయంగా దత్త ఉపాసకులు. రోజు దత్తుని యొక్క పూజ లేనిది వారు ఏ కార్యాన్ని కూడా తలపెట్టేటువంటి వారు కాదు. అటువంటి బాపు సాహెబ్ జోగ్కు ఒక అలవాటు ఉంది. తన ఇంట్లో ఉన్నటువంటి చిన్న దత్తమూర్తికి దత్త పౌర్ణమి రోజు అభిషేకాలు, పూజ, హోమం ఇవన్నీ చేసి ఆ దత్తస్వామికి ఒక కఫ్నీని, కొత్త కఫ్నీని కుట్టించేటువంటి వారు. షిరిడీలో ఉండగా దత్త పౌర్ణమికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. అప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది, ప్రతిసారి దత్తుడికి నేను కఫ్నీని అందిస్తాను కదా, ఈసారి నా దత్తుడికి, ఇక్కడ సశరీరంతో కొలువైనటువంటి సాయి దత్తుడికి నేను కఫ్నీని ఇవ్వాలనుకొని చెప్పి కఫ్నీ వస్త్రాన్ని కాశీరాం షింపి దగ్గర కుట్టించుకొని సిద్ధం చేసుకుంటాడు. దత్త జయంతి రోజు ఇంట్లో పూజ అయిన తర్వాత బాబాకు పూజ చేయడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు బాబా పూజ, పాదపూజ ముగిసిన తర్వాత వారికి కఫ్నీని ప్రదానం చేస్తారు. బాబా ఎంతో సంతోషంతో ఆ కఫ్నీని తీసుకొని పక్కన పెట్టి గబగబా లేచి తను మూట కట్టుకున్నటువంటి కఫ్నీలో నుంచి ఒక మంచి కఫ్నీని ఏరి బాపు సాహెబ్ జోగ్కి ఇస్తాడు. బాపు సాహెబ్ జోగు ఎంత మురిసిపోతాడంటే, దాదాపు 40 ఏళ్ళుగా నేను దత్తునికి కఫ్నీని సమర్పిస్తే ఇక్కడ కొలువైనటువంటి ఈ దత్త సాయి నా సేవకు మెచ్చి వారి కఫ్నీని ఇచ్చారు. ఇది సాక్షాత్తు దత్తుడి యొక్క ప్రసాదం అని చెప్పి దాన్ని ఎంతో జాగ్రత్తగా ప్రతిరోజు బాబా పూజకు వచ్చేటప్పుడు దానిని ధరించి తలకు తెల్లటి వస్త్రాన్ని వారు కట్టుకొని వచ్చి బాబాకు పూజ చేసి మళ్ళీ వెళ్ళి ఆ వస్త్రాన్ని శుభ్రంగా ఉతికి ఆరేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ దాన్ని ధరించేటువంటి వారు. అంటే ఒక భక్తుడి యొక్క శ్రద్ధను, నిష్టను మరింత జాగృతం చేయడానికి బాబా ఇటువంటి అనుభవాలను ఇచ్చేటువంటి వారు. జోగ్ జీవితము నిజంగా బాబా సహచర్యంలో ధన్యమైంది కదా. ఎక్కువ కాలం పాటు బాబా శరీరంతో ఉండగా దాదాపు 6.5 సంవత్సరాల పాటు బాబాకు హారతి ఇచ్చారు. ఎందుకు జోగ్కు హారతి ఇచ్చేటువంటి అంత అద్భుతమైనటువంటి అదృష్టం దక్కింది? దత్త సాంప్రదాయంలో హారతికి ఒక ప్రాధాన్యత ఉంది. ఈరోజు బాబాకు చేసేటువంటి హారతుల్లో ఎక్కువగా దత్త సాంప్రదాయమే ఉంటుంది. అందుకని బాపు సాహెబ్ జోగ్ ఇన్ని సంవత్సరాల పాటు దత్తుని సేవించినందుకు దత్తసాయికి హారతి ఇచ్చేటువంటి గొప్ప అదృష్టాన్ని జోగ్ పొందడం జరిగింది. జోగు కృష్ణ జోగేశ్వర భీష్మ రాసినటువంటి ఆ పాటను ఎంత తన్మయత్వంతో పాడేటువంటి వాళ్ళంటే, జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత, ఎంత మధురంగా ఉండేదో. ఇప్పటికి కూడా మనం వివరం పాడినా సరే ఆ పాట అత్యంత మధురంగా ఉంటుంది. బాబా తన హారతి పాటలో మధ్యాహ్నం సమయంలో జయదేవ జయదేవ దత్తావధూత అనేటువంటి ఈ గీతాన్ని వారే స్వయంగా పొందుపరుచుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట దత్తుడికి జరిగేటువంటి హారతి ఎంతో ప్రాశస్త్యమైనటువంటిది. ఎందుకంటే మధ్యాహ్నం 12 తర్వాత ఖచ్చితంగా కొల్హాపూర్లో, అదేవిధంగా గాన్గాపూర్లో దత్తక్షేత్రాలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దత్తుడు స్వయంగా ఏదో ఒక రూపంలో భిక్షకు వస్తారనేటువంటిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం.
కాబట్టి మధ్యాహ్నం సమయంలో మనం దత్తుడికి సాయికి ఇద్దరికి హారతికి ముందు వారికి నైవేద్యం సమర్పించి హారతి ఇస్తాం కదా. ఇది మనందరికీ కూడా గొప్ప దత్త ఉపాసన. మనకు తెలియకుండానే మనల్ని బాబా దత్త ఉపాసనలో పెట్టారు. జయదేవ జయదేవ దత్తావధూత అని చెప్పి ప్రేమతో మనం ఎవరమైతే ఆ దత్తుణ్ణి ఆ మధ్యాహ్నం సమయంలో స్మరిస్తామో ఖచ్చితంగా దత్తుడు మన యొక్క మొరను ఆలకిస్తారు. అంతేకాదు తనకు దత్తునికి ఏమాత్రం కూడా భేదం లేదు. మేమిద్దరము కూడా సోదర సమానులము అనేటువంటి విషయాన్ని బాబా 51వ అధ్యాయంలో వాసుదేవానంద సరస్వతి చేత స్వయంగా పలికిస్తారు. పుండలీకరావు మిత్ర బృందము పూరి అనేక యాత్రలు ముగించుకొని ఆ రోజు నడయాడేటువంటి దత్తస్వామిగా పేరు పొందినటువంటి తెంబై స్వామి వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో ఉన్నారనేటువంటి విషయం తెలుసుకొని వారి దర్శనానికి వెళ్తే వారిని తెంబై స్వామి అడుగుతారు, ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. షిరిడీకి వెళ్తున్నాము బాబా దర్శనానికి అంటారు. సచ్చరితలో హేమాడ్పంత్ ఒక పదాన్ని రాస్తారు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సాయి అనేటువంటి ఆ నామం వాసుదేవానంద స్వామి సరస్వతి చెవిలో పడగానే వారి 2 చేతులు జోడించి నా సోదరుడికి నా ప్రణామాలు తెలియజేయండి అని చెప్పి అని అన్నారు. అంటే సాయి అనేటువంటి నామం చెవుల పడగానే ఆటోమేటిక్గా ఆ స్వామి 2 చేతులు ఒక దగ్గర జోడించడం జరిగింది. వారినే స్వయం దత్తస్వరూపులుగా అనేక మంది ఆ రోజు భావించారు. అనేక మందికి అటువంటి అనుభవాలే కలిగినాయి. వాసుదేవానంద సరస్వతి చిన్న మనిషి కాదు, యతీశ్వరులు. అటువంటి యతీశ్వరులు సాయిబాబా అని పేరు వినగానే నా సోదరులు, ఇంకో మాట అంటారు, నా సోదరులు నిష్కాములు, వారికి నా ప్రణామాలు అని అంటారు. నిష్కాములు, ఏమీ ఆశించినటువంటి వారు. వారు గౌరవాన్ని ఆశించరు, డబ్బును ఆశించరు. వారికి ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా తృణప్రాయమైనటువంటివి. వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు మాత్రమే వారికి అత్యంత ఇష్టులు, వారు మాత్రమే అత్యంత విలువైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వాసుదేవానంద సరస్వతి ఆ ఒక్క మాట ద్వారా వారు నా సోదరులు నిష్కాములు అని అంటారు. అదేవిధంగా ఇంకో మాట చెప్తారు, మేము స్వాములం, మేము ఇతరులకు నమస్కరించకూడదు. అయినా సరే ఈ సమయాన నేను సాయికి నమస్కారం చేయడం అనేటువంటిది నాకు శుభప్రదమైందిగా తోస్తుంది. నియమమే, కానీ ఆ నియమాన్ని కూడా పక్కన పెట్టడం నాకు శుభమని నాకు అనిపిస్తుంది అని అంటారు. నిజంగా బాబాలో ఉన్నటువంటి దత్తస్వరూపాన్ని వాసుదేవానంద సరస్వతి లాంటి వారు గుర్తించి ఈ లోకానికి తెలియజేయడం అనేటువంటిది ఇంతకంటే ఏమి కావాలి. బాబా సకల దేవతా స్వరూపులు, వారు సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి ఇటీవల కాలంలో మనం అవాంఛనీయ సంఘటనలు కొన్ని చూస్తున్నాం. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కొన్ని పేజీలను చింపివేయడం, ఆ చరిత్ర సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పడం, ఇటువంటి పోకడలన్నీ కూడా దురదృష్టకరం. ఈరోజు మరి వాళ్ళకు సనాతనం ఎంత తెలుసో మనెవరికీ తెలియదు. మనకు తెలిసినటువంటిది ఒక సనాతన పరబ్రహ్మ మన ముందు కళ్ళ ముందు నిలబడ్డటువంటి ఆ సనాతనుడే తెలుసు. సనాతనుడు అంటే నిత్య నూతనం. ఆ సనాతనుడు అనేటువంటి శ్రీ సాయిబాబానే మనకు తెలుసు. మనకి ఏ ధర్మము తెలియదు, కానీ మనకు నేర్పినటువంటి ధర్మం చాలా గొప్పది. బాబా మానవతా ధర్మం. అందరి పట్ల నువ్వు ద్వేషభావం లేకుండా ఉండు, అందరి పట్ల ప్రేమను కలిగి ఉండు, సాటి వారిని ప్రేమించు, మానవతా హృదయంతో వ్యవహరించు, మానవతా దృక్పథంతో ఆలోచించు. ఇవి మాత్రమే మనకు బాబా నేర్పారు. సాక్షాత్తు చరిత్ర చెప్తుంది కదా, వాసుదేవానంద స్వామి ఏ విధంగా బాబాను దత్తస్వరూపంగా వారు భావించారో, వారు గొప్ప నిష్కాములని, వారు గొప్ప పరబ్రహ్మ అని. ఎందుకంటే దత్తుడు స్వయంగా వచ్చి బాబా గురించి చెప్పడు. బాబా గురించి వారు స్వయం నా స్వరూపులే అనేటువంటి విషయాన్ని తాను కొలువైనటువంటి, ఎందుకంటే వాసుదేవానంద సరస్వతి హృదయంలో దత్తుడే ఉన్నాడు. దత్తుడే స్వయంగా వాసుదేవానంద సరస్వతి రూపంలో ఈ భూమిపై నడయాడుతున్నారనేటువంటిది ఆ రోజు కొన్ని లక్షల మంది జనుల విశ్వాసం.
అటువంటి దత్తుడే స్వయంగా చెప్పాడు కదా, వారు మా సోదరులు నిష్కాములు, వారికి నా ప్రణామాలు, నేను ప్రణామం చేయకూడదు, నేను ఒక సాధువునై ఇతరులకు అసలు ప్రణామం చేయకూడదు, కానీ సాయికి ప్రణామం చేయడం అనేటువంటిది శుభప్రదం అని చెప్పి నేను భావిస్తున్నా అని చెప్పి అన్నారు కదా. ఈ చరిత్రను ఎవరు తుడిపేస్తారు? ఇది తుడిపేస్తే జరిగిపోయేటువంటిది కాదు కదా. ఈరోజు బాబా గురించి మాట్లాడుతున్నటువంటి వారు, ఈవెన్ కాషాయం కట్టినటువంటి వాళ్ళైనా సరే, వాసుదేవానంద సరస్వతి యతీశ్వరుల కంటే గొప్పవారా? ఆలోచించుకోవాలందరం. కాబట్టి బాబా సాక్షాత్తు దత్తస్వరూపం అని అనేక మందికి అనుభవం ఇచ్చాడు. ఆయన ఒక దత్తస్వరూపుడుగానే కాదు, ఎవరి భావాలను బట్టి వారికి. పల్లకీ ఉత్సవంలో దురందర సోదరులకు పండరీపురంలో ఎంత తేజస్సుతో ఆ పండరీనాథుడు వెలిగిపోతాడో అదే తేజస్సుతో దర్శనం ఇవ్వలేదా? శ్రీరాముడిగా ఎంతమందికి దర్శనం ఇవ్వలేదు? అంతెందుకు, ఎవరి గురుదైవాలను వారి కళ్ళ ముందు గోలప్స్వామి రూపంలో, రకరకాలైనటువంటి గురుస్వరూపాల రూపంలో వారు దర్శనం ఇవ్వలేదా? శ్రీ సాయిబాబా వారిలో సకల దేవతలు, సకల సద్గురువులు, సకల దైవాలు నిక్షిప్తమైనటువంటి స్వరూపం వారు. కాబట్టి ఆ ఆది గురువు యొక్క జయంతి, దత్త జయంతి రోజు, ఎందుకంటే బాబాకు జయంతి లేదు, వారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తల్లిదండ్రులు ఎవరో తెలియదు. మనకు తెలిసిందల్లా వారి యొక్క దయాస్వరూపం మాత్రమే. మనకు కూడా కావాల్సింది అదే. మనం ఈ కలియుగంలో అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తుంటాం, తప్పులు చేస్తుంటాం, బాబా పాదాలు పట్టుకున్న పొరపాట్లు చేస్తుంటాం. అయినా సరే ఆ దయాస్వరూపం మాత్రం మారకుండా, మన పైన శిక్షలు విధించకుండా ఎప్పుడూ దయతో మనల్ని కాపాడేటువంటి స్వరూపం, ఆ స్వరూపాన్ని మనం రేపు దత్త పౌర్ణమి రోజు దత్త స్వరూపంగా, అదేవిధంగా మనందరికీ కూడా మనందరి జీవితాల్లో కొత్త వెలుగును, అనేక జనరేషన్స్కు అద్భుతమైనటువంటి భిక్షను పెట్టడానికి, ఆ భిక్షను ప్రసాదించడానికి మరలా వారు 3 రోజులు సమాధి తీసుకొని తిరిగి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ 2 సందర్భాలను మనందరం వరాల సాయి మందిరం ద్వారా ఆస్వాదిద్దాం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.